హలో ఫ్రెండ్స్. 'పోవే పోరా' షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ అంటే ఎవరూ తెలియని వాళ్ళంటూ ఉండరు. 'బిగ్ బాస్' ద్వారా మరింత చేరువైన విషయం కూడా తెలిసిందే. అయితే తన జెన్యూనిటీ, తన ఆటతో చాలా మందినైతే ఆకట్టుకున్న విషయం కూడా తెలిసిందే. 'బిగ్ బాస్' షోకి అయితే ఎన్ని కోట్లిచ్చినా సరే వెళ్ళను అని చెప్పిన విష్ణుప్రియ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 'బిగ్ బాస్' షోకి వెళ్ళాల్సి వచ్చిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. మా అమ్మ చనిపోయింది. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. అది కోలుకోవాలంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తేనైనా కొంచెం ఫ్రీగా ఉంటానేమో అనేసి వెళ్ళాను. అంతేకానీ నేను డబ్బు కోసం అయితే కాదు అని అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. అయితే అదే ఇంటర్వ్యూలో పృథ్వీకైతే పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. మనందరికీ తెలుసు 'బిగ్ బాస్'లో పృథ్వీతో ప్రేమాయణం నడిపిన విషయం. పృథ్వీతో చాలా క్లోజ్‌గా ఉంది. ఎంతమంది చెప్పినా సరే పృథ్వీనైతే వదలలేదు. పృథ్వీని తాను ప్రేమిస్తున్నాననేసి ఇండైరెక్ట్‌గా హింట్ కూడా ఇచ్చేసింది. తర్వాత శ్రీముఖి చెప్పిన తర్వాత అయితే మేమిద్దరం ఫ్రెండ్సే అనేసి మాత్రం ఆట అయితే మార్చేసింది. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ అయితే విష్ణుప్రియని మీరు ఇంకా పృథ్వీతో టచ్‌లో ఉన్నారా అని అడగగా వెంటనే విష్ణుప్రియ అయితే నవ్వుతూ, అయ్యో! అదేమీ లేదండి. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే. టచ్‌లో అయితే ఉన్నాము. మెసేజెస్ అయితే చేసుకుంటున్నాము. కానీ మీరనుకున్నట్టుగా అయితే కాదు అని అనగా, యాంకర్ అయితే మరి 'బిగ్ బాస్'లో అయితే మీరు ప్రేమాయణం నడిపారు కదా! పృథ్వీనైతే చాలా ఇష్టపడ్డారు కదా! అని అడగగా, నేను ఎప్పుడూ అలా మీకు చెప్పలేదే. మేము జస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అందరికంటే నాకు పృథ్వీ ఎక్కువ అని చెప్పాను కానీ లవ్ అని అయితే నేను చెప్పలేదు కదా! అనేసి పృథ్వీ మీద అయితే సంచలన వ్యాఖ్యలే చేసింది. ఇది విన్న పృథ్వీ ఫ్యాన్స్ అయితే మరి 'బిగ్ బాస్'లో నువ్వు ఆడిందంతా నాటకమా? ప్రేమ ఉందని చెప్పడం కూడా నాటకమా? అని విష్ణుప్రియ మీద అయితే మండిపడుతున్నారు. మరి విష్ణుప్రియ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు?